దేవుని సన్నిధిలో మనం ఒక క్రమానికి అలవాటు పడిపోవాలి. సరే, చదువుకున్నటువంటి కీర్తనల భాగం 53వ అధ్యాయంలో వాక్యము జరిగేటప్పుడు ఇది కదలమాకండి, అటు ఇటు నమ్మద్దు. దేవుని సన్నిధికి వస్తున్నాం వాక్యం వినడానికి, బయట పనులు చూసుకుంటే ప్రయోజనం. కనుక చాలా జాగ్రత్తగా మనం క్రమశిక్షణగా భయంతో దేవుని సన్నిధిలో గడపాలి. వారానికి ఒక్కరోజు వస్తున్నాం, శనివారాలు కూడా జరుగుతున్నాయి అని మిస్ అయిపోతున్నాం. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ ఒక్క రోజైనా ఒక్క గంటైనా మనం జాగ్రత్తగా గడపవలసిన వాళ్ళగా ఉన్నాం. మన ఇష్టం తీసేసేయండి. మన ఇష్టం అనుకున్నప్పుడు అయితే ఇక మనం వచ్చిన ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. నీ ఇష్టం అనేది తీసేసి దేవుని ఇష్టం నీలో పెట్టుకోండి. అప్పుడు మనం ఫలించేది కొమ్మలుగా ఉంటాం. ఆదివారం విశ్రాంతి దినము ఎవరి కోసం? మనుషుల కొరక. మనుషులు విశ్రాంతి దినం కొరక. విశ్రాంతి దినము మనిషి కొరక. విశ్రాంతి దినము మనుషుల కొరక. మనుషులు విశ్రాంతి దినం కొరక. బండిలో ప్రయాణం చేస్తున్న బఠానీలు అమ్ముతున్నాడు ఒకడు. ఏంటంటే బఠానీలు అమ్ముతున్నాడు. బఠానీలు తినడానికి ప్రయాణం చేస్తున్నావా, లేకపోతే ప్రయాణం చేయాల్సి చేస్తున్నావా? బఠానీలు తినడానికి కాదుగా. కనుక విశ్రాంతి దినము మన కొరకు ఇవ్వబడింది. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. మన విశ్రాంతి దినం కొరకు కాదు, విశ్రాంతి దినము మన కొరకు. మనం గ్రహించాలి. ఆ రోజు దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వారు దేవుని ఆరాధిస్తారు, దేవుని మహిమపరుస్తారు. వారిని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. సరే, చదువుకున్నటువంటి భాగంలో కీర్తన భాగము 53వ అధ్యాయంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు అసలు కార్యములు చేయరు, మేలు చేయవాడు అక్కడను లేడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. దేవుణ్ణి ఎవరైనా ఎన్నడైనా చూసారా? దేవుని ఎవరైనా ఎన్నడైనా చూసారా? చెప్పలేదు కదా. మనం మనుషులు చేసిన దేవుళ్ళు అయితే చెప్తాం. మనుషులను చేసిన దేవుడిని ఎవరైనా చూసారా? మనుషులు చేసిన దేవుడు చెప్పగలుగుతాం కదా. మనుషులు చేసిన దేవుడు అయితే చెప్పగలం. ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ వేస్తాడు, ఒక పట్టం మీద ఆర్ట్ వేసి దేవుడు అంటాడు. ఒక శిల్పకారుడు ఒక రాతిని చెక్కి ఒక దేవుడు అని చెప్తాడు. ఒక కార్పెంటర్ కూడా చక్కని బొమ్మ తయారు చేసేసి దేవుడు అని చెప్తాడు. ఒక కంసాలి ఒక మంచి పోత పూసి దేవుడు అని చెప్తాడు ఆ బొమ్మను తీసి. కానీ ఆ బొమ్మకి ఏం లేదు, జీవం లేదు. కనుక ఈ దేవుళ్ళు అని మనం
నమ్మి విశ్వసించినట్లయితే దానివల్ల వచ్చే ఫలితం ఏంటంటే అది ఎలాంటిదో అంతే మనకు వచ్చే ఫలితం. దానిలో జీవం లేదు. జీవం లేని దాని గురించి మనకి ఏం ఫలితం వస్తుంది? జీవం కలిగినటువంటి దేవుని మనం విడిచిపెట్టి జీవము లేనటువంటి వాటిని మనము పూజించినా ఆరాధించినా మనకు వచ్చేది ఫలితము కదలమన్నా కదలవు, మాట్లాడమన్నా మాట్లాడవు. ఏమి ఈ సత్యాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలి మొదట. కనుక విగ్రహాలు దేవుళ్ళు కాదు. అందులో క్రైస్తవత్వంలో హిందూ తత్వంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. క్రైస్తవత్వంలో ఉన్నాయి, హిందువులో కూడా హిందుత్వంలో కూడా జరుగుతుంది. బౌద్ధిజం, జైనిజం, పార్సీకం ఇవన్నీ కూడా చాలా మతాలు ఉన్నాయి. వాటి అన్నింటిలో కూడా ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని దానికి సాగిలు పడుతున్నారు, సమర్పణ చేస్తున్నారు, అంకితం చేస్తున్నారు, ఏదేదో చేసుకుంటున్నారు. కానీ వాక్యము దేవుడయ్యేను అని వాక్యం ఉంది. దేవుడు ప్రత్యక్షంగా ఆయన కనపడకపోయినా పరోక్షంగా ఉన్న దేవుడు ప్రత్యక్షమైనటువంటి వాక్యము, ఆయన వాక్యము దేవుడే అని చెప్పేసి దేవుని వాక్యం అనే నీవు ఆ వాక్యానికి నువ్వు లోపడగలిగినట్లయితే ఆ వాక్యములో ఉన్నటువంటి సారాంశము, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. కనుక చాలా మంది ఏంటంటే దృశ్యమైనటువంటి దేవుడు కావాలి, అదృశ్యమైనటువంటి దేవుడు. మోషే అడుగుతారు, అయ్యా మీకు ఎవరైనా అడుగుతారు, ఎవరైనా అంటారు, ఏమని చెప్పాలి, నీ పేరేంటి అని అడిగితే ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పమన్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. కనుక ఆయన ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు. మనం ఎవరు కూడా దేవుడు చూడలేదు, ఎవరో ఎన్నడూ దేవుడిని చూసి ఉండలేదు అని దేవుని వాక్యం ఉన్నది. కానీ ఉన్నాడు. ఆయన యొక్క ప్రత్యక్షత ఆయన చూడలేకపోతాం, కానీ ఆయన యొక్క మహిమను చూస్తాం. మాటతో మాట్లాడిన మాట ఏమిటంటే, మాత నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షత, లేకపోతే దేవుని ముఖాముఖి చూస్తావా, లేకపోతే దేవుని యొక్క మహిమను చూస్తావా? అవునండి. దేవుడు మృతుల్లో నుంచి లేపగలిగినటువంటి శక్తిమంతుడు, మృతుల్లో నుంచి లేపగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు అని అక్కడ ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది? ప్రవక్త ద్వారా చేశాడు దేవుడు ఆ కార్యము. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చనిపోయినటువంటి వారిని లేపినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినటువంటి వారు కూడా, శిష్యులైనటువంటి వారు కూడా చనిపోయినటువంటి వారిని లేపినట్లుగా కూడా మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. కనుక దేవుడు కంటికి కనపడతాడు, కానీ దేవుని భయము, దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే భయం కలిగి జీవిస్తామో వాళ్ళు నిరంతరం జీవించేవారుగా ఉంటారు. నిరంతరం జీవించడం అంటే నిరంతరం జీవించడం అంటే ఏంటయ్యా బాబు అందరూ చనిపోతుంటే నిరంతరం జీవించడం అంటారు ఏంటి అనుకునే అర్థం లేదా? కనుక మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, మనకి ఒక ఆత్మ ఒకటి ఉంది, శరీరం ఒకటి ఉంది. ఈ శరీరము ఆత్మ రెండు ఎప్పుడు కలిసి ఉందో వేరైపోతుంది.
కనుక ఆత్మ వేరే ప్రాణము ఎప్పుడైతే మానవ నుంచి తీయబడుతుందో అప్పుడు ఆత్మ శరీరాలు రెండు వేరైపోతాయి. దేవుని వాక్యం చెప్తుంది కదా, మట్టి నుంచి తీయబడినటువంటి శరీరము మట్టి అయిపోతుంది, మన్ను అయిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎన్ని ఉన్నాయి? ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఇది చాలాసార్లు చెప్పుకుంటాం. ఎవరి కోసం బ్రతకాలి? ఆత్మ కోసమా, శరీరం కోసం? కనుక ఈ శరీరము నిమిత్త మాత్రము అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఆత్మ అది శాశ్వతమైంది, నిరంతరం జీవించేది ఆత్మ. ఈ ఆత్మ కొరకు మనము ఏం చేయాలి? ఈ లోకంలో జీవించాలి అని బైబిల్ మనకు చెప్తున్నటువంటి స్థితి. కొంతమంది ఇంకా కొన్ని గ్రంథాలు, మత గ్రంథాలు కూడా బోధిస్తున్నాయి మనకేమిటంటే స్వర్గం ఉంది, నరకం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది అని చెప్తారు. స్వర్గం ఎట్లా ఉంటుంది, నరకం ఎట్లా ఉంటుందని. స్వర్గంలో యాతన ఉంటుంది, నరకంలో యాతన ఉంటుంది, స్వర్గంలో సుఖం ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఎవరైనా స్వర్గానికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. కానీ ప్రభు చెప్పారు ఏంటంటే, నేను నా తండ్రి యొద్ద నుంచి వచ్చాను, నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అన్నారు. కనుక మనం కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవాడు కాదు. దేవుడు మానవుని శాశ్వతమైనటువంటి వ్యక్తిగా సృజింపలేదు. పాపములకు వచ్చు జీతము మరణం అని చెప్పి ఆ మరణము అనేది అది శాపంగా మన ఆత్మను నశింపజేయడానికి ఆ పాపం ఎంటర్ అయింది. దాన్ని బాగు చేసుకోవడానికి, దానిని సరిచేసుకోవడానికి, ఆ పాపం నుంచి మనల్ని విడిపించుకోవడానికి దేవుడు ఈ లోకంలోనికి తన కుమారుని లోకానికి పంపించినారు. కనుక మోషే ఏమంటున్నాడంటే, నీ ముఖ దర్శనం కావాలి ప్రభా అంటే, నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుతున్నని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవరి యందు కనికరపడేదనో వారి యందు కనికరపడేదను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడతావు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడను. అంటే నరుడు ఎలాంటి వాడండి? ఎంతటి వాడు నరుడు? నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తాను. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అని. మరియు యెహోవా ఇదిగో నా సమీపము నా స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నేను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కట్టడము, నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచదు, కానీ నా ముఖములో నీకు కనపడదని మోషేతో చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడిని డైరెక్ట్ గా మనం చాలా మంది అంటారంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో
అనుకుంటారు. దేవుడు చూపించు. కానీ ఆ మాట అంటూ ఉంటారు కొంతమంది. దేవుడు అని అంటే ఒక బొమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మో దేవుడు అని అంటారు. అంటే ఏదైనా ఒక రోడ్డు పక్కన ఏదైనా ఒక స్థలంలో ఆక్యుపై చేసి అక్కడ ఒక విగ్రహం పెట్టారనుకోండి, అక్కడ అది మందిరం అయిపోతుంది. ఈ రోజుల్లో అది ఒక దేవాలయం కట్టేస్తున్నారు. అలాగా విస్తరించిపోతుంది. కానీ వాక్యము విస్తరణలో దేశంలో వాక్యం అనేది చాలా మంది దేవుని నమ్ముకుంటున్నారు. కానీ దేవుని వాక్య ప్రకారమైన జీవితానికి మానవుడు రావట్లేదు. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అంటే దెయ్యాల్లో మనం ఒకళ్ళమా? యేసుక్రీస్తు ప్రభు ఈయన లోకరక్షకుడు అని చెప్పలేదా దెయ్యాలు? మహోన్నతమైన దేవుని కుమారుడు అని చెప్పలేదా దెయ్యాలు? చెప్పిని. కానీ ఏం బ్రతులు ఆడుకొని ఆ పొద్దున మందులకు వెళ్తాం అయ్యా అని బ్రతులు ఆడుకొని అక్కడికి వెళ్ళి మనం కూడా దేవుడు అని చెప్తున్నాం. కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించే అనుభవానికి మనం అందుతున్నామా? కనుక ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు మనకు కావాలి. ఆయన చెప్పే విషయాలు మనకి, ఆ మాటలు నువ్వు పట్టుకొని ఆ మాట ప్రకారంగా నీవు కట్టుబడి జీవించాలి. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు. వారంట ఎలాంటి వారంట? చెడిపోయిన వారు అని బైబిల్ ముందే చెప్పేసేసి. అసహ్య కార్యములు చేయదు. ఏం చేస్తారండి? అసహ్య కార్యములు చేయటం అంటే మొదటిగా వారి హృదయాలు ఏమైపోయినాయి? అసహ్యమైనటువంటి మనస్సులో నిండిపోయి ఉన్నాయి. కనుక అసహ్య కార్యములు చేయుదురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అని దేవుని వాక్యం ఉంది. చూడండి 3వ వచనం 2వ వచనంలో చెప్తున్నారు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఎందుకండి? సంబంధం తెంచేసుకున్నటువంటి వారితో సంబంధం ఎందుకండి? ఇంకా ఏమంటే సంబంధం తెంచేసుకున్న వాళ్ళతో సంబంధం ఎందుకు పెట్టుకుంటారా ఎవరైనా? దేవుడు కాదని మరొక దేవుడు, ఆ దేవుడు 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 అని చెప్పేసేసి దేవుణ్ణి విసర్జించి దేవుని కార్యాలు కాకుండా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలని అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి వారి పట్ల దేవునికి ఆలోచన ఏం కలిగిందంట? ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాయంట. ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాయి. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమని ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేస్తున్నారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు. అందరూ ఎవరంట? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అందరిలో మనం కూడా ఉన్నాం కదండి. అందరిలో మనం ఉన్నాం కదా. కనుక చెడు కార్యములు, మంచి కార్యములు ఉన్నాయి, చెడు కార్యములు ఉన్నాయి. అంటే చెడు కార్యములే మంచి కార్యములను చేస్తూ దేవుణ్ణి దూరమైపోతున్నాం. దేవునికి దూరమైపోతున్నాం. కానీ దేవుడు సమస్తంలో చేయగలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. నీకు దేహం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నీకు దేహాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నీకు జన్మనిచ్చింది ఎవరు? దేవుడే కదా.
నీ ప్రాణం నీలో ఉంచేది ఎవరు? దేవుడే కదా. నిన్ను నడిపిస్తున్న నీకు తోడై ఉంటున్న దేవుడు దేవుడే కదా. సమస్తము ఆయన వల్లనే కలుగుతున్నాయి, ఆయన లేకుండా నీకేమి. కనుక ఆయన మాట వినడానికి, దేవుని యొక్క మాట వినడానికి మానవుడు చాలా దూరంగా ఉంటున్నాడు. కనుక చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడేనో తప్పకుండా అందరూ చెడి, మేలు చేయవారు ఒకడును లేరు, ఒక్కడైనాను లేరు అని రాయబడింది. మేలు చేయవారు లేరు, ఒక్కడైనాను లేరు. అంటే పూర్తిగా అందరూ చెడిపోయి ఉన్నారు, పూర్తిగా చెడిపోయి ఉన్నారు. మరి పూర్తిగా చెడిపోయినటువంటి వారిని అందరినీ వదిలిపెట్టేసి దేవుడు ఒక జనరేషన్ ని సృష్టించలేడా? వీళ్ళందరూ కూడా దేవుని యొక్క దృష్టికి లేనట్టుగానే ఉన్నారు అని రాయబడిన స్థానంలో ఇంతమంది జనం పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనుకుంటా కదా మనం. కానీ వారంతా దేవుని దృష్టికి, వాళ్ళందరూ దేవుని దృష్టికి లేనట్టుగానే ఉన్నారంట. ఎంతమంది కూడా భూమి పుట్టింది మొదలుకొని, సృజించింది మొదలుకొని, నేటి వరకు మానవుడు పుట్టింది మొదలుకొని నేటి వరకు జనసంఖ్య లెక్క తీస్తే ఎన్ని కోట్ల మంది వస్తారండి. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? వాటి లెక్క మనం చెప్పగలమా? వాటి యొక్క పరిధి చెప్పగలమా? వాటికి విస్తీర్ణ చెప్పగలమా? ఒకదానికి మధ్యలో ఉన్నటువంటి ఆ దూరాన్ని మనం చెప్పగలమా? చెప్పలేమే. నక్షత్రం అంత పెద్ద. మానవుడు ఎంత అండి? మానవుడు ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తాడు భూమి మీద? భూమికి నక్షత్రానికి వ్యత్యాసం ఎంత? దాని పరిమాణం ఎంత? భూమి పరిమాణం ఎంత? నక్షత్రం యొక్క పరిమాణం ఎంత? భూమి పరిమాణం ఎంత? నక్షత్రానికి దూరం ఎంత? ఉపగ్రహం అయినటువంటి చంద్రుడికి భూమికి ఎంతో దూరం ఉంది కదా. మానవుడు భూమి మీద ఉన్న మానవుడు భూమి మీద నుంచి చంద్రగ్రహానికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఎలాగా ఎన్నెన్నో తిప్పలు పడుతున్నాడు. వెళ్ళొచ్చాడు. దాని తర్వాత ఇంకేమన్నా వెళ్ళగలుగుతున్నాడా? లేదు. కానీ దేవుడు ఇంత సృష్టిని నోటి మాటల చేత ఆయన సృజించినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి వివేకము కలిగి, అంటే దేవుని కనుదృష్టి చూడు ఎక్కడి నుంచి వస్తుంది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేములని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. కనుక మనము ఆయన తట్టు చూడగలిగే స్థితి పిల్లరా, శరీర సుఖ సౌఖ్యముల కొరకే కాదు, కానీ నువ్వు శరీరం కొరకు ఎంత సమకూర్చినా ఎంత సంపాదించినా నీ వెంట వచ్చేది ఏది లేదన్న సంగతి నీకు స్పష్టమే. అవునా కదండి? ఒక పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి కష్టపడి సంపాదించినా ఎంత కష్టపడి సంపాదించినా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టే ఎవరికి ఇచ్చేవాళ్ళండి? ఎవరికి ఇస్తాం? తర్వాత ఆమె పిల్లలకే కదా ఇచ్చేది. ఆ పిల్లలకే ఇస్తారు కానీ ఇంక మరొకరికి ఇస్తారా? కాదు కదండి. కానీ మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు కదా. ఆ సంగతిని తెలిసి, ఆ సత్యాన్ని తెలిసి కూడా మనం సంపాదించాల్సినటువంటి దాన్ని ఈ లోకంలో మనం సంపాదించలేకపోతున్నాం. మేము చేయవాడు ఒక్కడను లేడు, అందరూ ఒక్కడను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేము చేయవాడు ఒక్కడను లేరు, ఒక్కడైనను లేదు. అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోతున్నారు. మన జీవితంలో దేవుడిని నమ్ముకుంటున్నాం. ఏదో మేలంటే శరీరానికి వచ్చిన మేలుని మేలుగా
ప్రకటించుకుంటున్నాం, నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, దేవుడు నాకు ఈ మేలు చేశాడు. అంత మాత్రాన నువ్వెంత ఆయన నమ్మిన విధానాన్ని బట్టి, దేవుని నమ్మిన విధానాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఘనత కానీ, అధికారం కానీ, ఇంకా ఏదైనా ఏ లోటు నుంచి అయినా నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. పరలోక రాజ్యానికి ఆయన ఉన్న స్థలానికి చేరలేవు. మానవుడికి అంటుకున్నటువంటిది పాపము. ఆ పాపము అనేది మనసు నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అది దేవుడు కోరుతున్నది. మేము చేయబడి ఒక్కడనూ లేడు, నీతిమంతుడు ఒక్కడనూ లేడని ప్రభు చెప్పారు. చూడండి, నీతిమంతుడు ఒక్కడను, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట మనకు చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పరిజ్ఞానం అనేది మేలు చేయవాడు లేడు, ఒక్కడేనూ లేడు. ఆ మాట నిర్గమకాండంలో ఇక్కడ మనకి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాట. ఈ మాట ఇక్కడ పౌలు ఎత్తి చూపిస్తున్నాడు. కనుక నీతిమంతుడు లేడు. మరి నీతిమంతుడు లేకపోతే నిత్య జీవంలోనికి ఎవరండి ప్రవేశం? నిత్య జీవంలోనికి ఎవరు ప్రవేశం? నిత్య అగ్నికి, పాపానికి జీతం మరణము. నిత్య అగ్నికి వెళ్ళిపోదామా? కాదు కదా. మరి నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ప్రభువే మార్గము, ఆయనే జీవము అని ఉన్నారని చెప్పు దేవుని వాక్యం ఉంది కదా. కనుక ఇక్కడ నీతిమంతుడు కావాలి. మానవుల్లో, మనుషులలో నీతిమంతుడు కావాలి. మనుషుల్లో నీతిమంతులు ఎవరు? ప్రవక్తలు జన్మించారు, ప్రవక్తలు లేచారు. దేవుని యొక్క సృష్టిలో ప్రవక్తలు లేచారు, కానీ వారి ద్వారా నీతిమంతులు కాదు వారు కూడా. కనుక దేవుడే తన రూపాన్ని మార్చుకొని భూమి మీదకి వచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను అని రాయబడింది. సత్య శరీరుడిగా. సశరీరుడు అంటే సత్య శరీరుడు. తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపమైన దైవభక్తిని గురించినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన దైవభక్తిని గురించినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయమున నీతిపరుడని. ఇప్పుడు ఆత్మ విషయంలో నీతిపరుడు, శరీర విషయంలో నీతిపరుడా, ఆత్మ విషయంలో నీతిపరుడా? శరీర విషయంలో నీతిపరుడని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు? మనం అంతా చెప్పుకుంటామండి. శరీర విషయంలో నీతిమంతుడు, ఇతను మంచోడు, ఇతను మంచోడు అని ఎవరు చెప్తారు? చెప్పండి. చూసిన వారే కదా, చూసిన వారే కదా. చాలా మంచోడు అండి, ఏమండి పలానా ఇంటి వాళ్ళు మంచోళ్ళైనా, వీళ్ళు ఇంటి పక్కన మేము అతికి రావాలనుకున్నాం, వాళ్ళు ఇంకా మంచోళ్ళైనా అని అడుగుతారా లేదా? చాలా మంచోళ్ళండి, ఈ సంబంధం మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాం, వీళ్ళు మంచోళ్ళైనా అంటే చాలా మంచోళ్ళు అండి అని చెప్తారా కదా? దేన్ని బట్టి చెప్తారు? దేనిని బట్టి చెప్తారు? చూసి శరీరాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి సాక్ష్యం ఇస్తారు. ఐ విట్నెస్. నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏది? మనం ఇచ్చే సాక్ష్యం ఏదండి? మన కంటిని బట్టి ఇచ్చే సాక్ష్యమే కదా. అంతకంటే మించి ఇవ్వగలమా? ఏమండి? కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఆ సాక్ష్యము దేవుడు మనకి చూడండి, ఆత్మ విషయమున నీతిపరుడని
తీర్పు నొందారు. అంటే మన ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ విషయమై నీతిమంతులుగా జీవించవలసిన వాళ్ళగా ఉన్నాం. అందుకని దేవుడు వాక్యం చెప్తుందంటే మీ ఆత్మను ఆత్మకుడి, మీ ఆత్మను ఆత్మకుడి. మీలో ఒక ఆత్మ ఉంది, దేవుడు పెట్టినటువంటి ఒక ఆత్మ ఉన్నది. ఆత్మని ఆత్మకుడి. అది ఎప్పుడు అది వెలిగించబడుతూనే ఉండాలి. దాని ఆత్మకూడదు. కనుక పిల్లలు ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందాను. దేవదూతలకు కనబడెను, రక్షకుడని జన్మలలో ప్రకటింపబడిన, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజో. కనుక ఈయనే మనకు రక్షకుడు. నీకు రక్షకుడు కావాలి, నీకు పాప విమోచకుడు కావాలి. ఏమండి, శరీరానికి అనారోగ్యం వస్తే దానికి ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి నీకు వైద్యం కావాలి కదా. నీకు ఆకలైతే ఆహారము నీకు కావాలి కదా. ఆకలైతే ఆహారం కొరకు వెగిరిపడతావు కదా. శరీరము వ్యాధితో ఉన్నప్పుడు ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి వైద్యాన్ని వెతుక్కుంటావు కదా. కనుక నీకు అంటుకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి, నీకు అంటుకున్న పాపాన్ని, అసలు నీలో పాపం ఉన్న సంగతిని నువ్వు గుర్తించగలిగినటువంటి ఆ స్థితి గమనించావా? ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మిగిలిపడ్డు నీకుందా? అందుకని ఆత్మను ఆత్మకుడి. నీలో దేవుడు పెట్టినటువంటి మన సాక్షి నీకు సాక్ష్యం ఇస్తాం. నీలో మనస్సాక్షి ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి దాన్ని రేపుతున్నటువంటి ప్రేరేపిస్తున్నటువంటి మనస్సాక్షిని నీవు దాన్ని ఏం చేస్తున్నావంటే చంపివేసుకుంటున్నావు. వాత వేయబడిన మనస్సాక్షి, మంచి మనస్సాక్షిని పోగొట్టుకొని వాత వేయబడి. అందుకని చెప్తారు, ఇక్కడే చెప్తున్నాడు చూడండి, మంచి మనస్సాక్షి గురించి చెప్తున్నాడు. తిమోతికి రాసిన పత్రికలోనే, మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 5వ వచనం, మన ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూటిగా పలుకు వాటినైనను గ్రహింపుగా పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చటలు అంటే వాక్యము ముచ్చట కాదండి. కనుక ఇక్కడ ఉపదేశ సారము, ఉపదేశానికి సారము. ఒక పని చేస్తే సారం ఏంటి? మనకి ఒక చదువు చదివితే సారం ఏంటి? ఒక ఉద్యోగం చేస్తే సారం ఏమిటి? ఒక అధికారంలోనికి వెళ్ళినప్పుడు సారం ఏమిటి? ఒక రాజు పరిపాలన చేస్తున్నాడంటే ఆ సారం ఏమిటి? ఆ రాజ్యము నెమ్మదిగా ఉంది అని చెప్పగలుగుతాం. కనుక మనం చేసిన పనికి ఆ కష్టార్జితము, ఆ కష్టార్జితమైనటువంటిది, కష్టార్జితానికి సారం ఏమిటంటే రుణము, జీతం. అది సంపాదిస్తున్నాం. భక్తికి సారం ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితానికి గల సారం ఏమిటి? నిత్య జీవము. నిత్య జీవము. దాన్ని మనం పోగొట్టుకునే వాళ్ళగా ఉండకూడదు. ఉపదేశ సారమే మనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ఏ ప్రేమ అండి? మన ప్రేమ అందులో నుంచి వచ్చే ప్రేమ కపటంలో ఉన్నదా లేకపోతే కపటంలో లేనిదా?
అని ఇంత అనుభవంలోనికి మనం రావాలంటే మనల్ని మనం అప్పగించుకోవాలి దేవుని. చూడండి, దేవుడు కూడా మనల్ని బాగు చేయడానికి ఎంత ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలీ విషయంలో కూడా దేవుడు ఎంత ఇష్టపడ్డాడు. ఎంత రాత్రి చదువుకున్నాం వాక్యం మనం ఏఎస్కేల్ గ్రంథము 24వ అధ్యాయము చదవమ్మా. నరహంతకులు ఉన్న పట్టణములకు శ్రమ, మట్టి గల కుండ మానకుండా, మట్టి కరిగి ఉండు కుండ. నీకు కొండెవరండి? కొండెవరు? మట్టి కలిగిన కొండ. చూడండి, మట్టి కలిగిన కొండ నీకు శ్రమ. మట్టితో దాన్ని కప్పివేయనట్లు దానిని నేల మీద కుమ్మరింపక వంటి బండ మీద దాన్ని చిందించెదను. కావున నా క్రోధము రాలిచ్చి నేను ప్రతీకారము చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేను ఉండనిచ్చెదను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నరహంతకులున్న పట్టణములకు శ్రమ, నీరును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను. చాలా కట్టెలు పేర్చుము, అగ్ని రాజబెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకున్నట్లు చారు చిక్కగా దింపుము. తర్వాత దానికి తగిలిన మస్టును మట్టియు పోవునట్లు అది ఏది అయి మెరుగు పట్టు వరకు గొట్టి చట్టి పొయ్యి మీదనే ఉంచుము. అలచిన గుట్టు వరకు ఇంతగా చెత్త పుచ్చుకులను దాని విస్తారమైన మస్టు పోదాయును. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. ఏమిటండి కొండలో ఇక్కడ ఎలాంటి మాట దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. కొండలో మాంసం వేసి ఉడకబెట్టారు. ఎప్పుడన్నా ఉడకబెట్టారా? కొండలో పాత్రలో ఉడకబెడతారు కదా, ఉడకబెడతారా? ఏమా ఉడకబెడతారా? ఉడకబెట్టిన తర్వాత అందులో బాగా చిక్కగా ఉడకబెట్టి ఒక ముక్క తీసి ముక్కల మడి ముక్క తీస్తే ముక్కల మడి ముక్క దానిలో నుండి తీసుకోలేము. దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుతుంది. ఉడకబెట్టిందంతా రక్తం కనబడుతుందా? ఉడకబెట్టిందా? చూసారే ఉడకబెట్టిన తర్వాత బాగా చిక్కగా మట్టి దిగునంతగా ఎముకలు మట్టి దిగునంతగా చిక్కగా ఉడకబెట్టినా కానీ, ఎంత కట్టెలు పెట్టి రాసి పెట్టి చేసినా ఉడకబెట్టినా కానీ ఆ మట్టి పోలేదు. మట్టి పోలేదంట. ఎంత శ్రమ పుచ్చుకున్నా కానీ, ఎంత వాక్యం చెప్పినా కానీ, కొండ కింద మంటే కానీ, కొండ కింద మంట పెట్టి 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 కట్టెలన్నీ కాలిపోతున్నాయి కానీ కొండలో ఆ మాంసం లోపల ఉన్నటువంటి రక్తపు సారా అగ్ని, దేవుని వాక్యము అగ్ని ఒక పాత్ర. నీలో ఈ వాక్యము నీలోనికి వస్తూ బాగా ఎంత చిక్కగా మట్టి దిగునంతగా ఉడకబెడితే చాచారుగా చేసుకుంటారు. చిక్కగా కూడా తయారు చేసుకుంటారు కదా కూరలు. ఎంత చిక్కగా మట్టి దిగినంత ఉడకబెట్టినా కానీ ఆ ముక్క తీసి చూస్తానంట. నీకు అర్థమైందా? వాక్యం అర్థమైందా ఇప్పుడు అమ్మా? చెప్పారా? చెప్పండి. ఆ కొండ ఎవరు? ఆ ముక్క ఎవరు? నరహాంతకుల పట్టణం ఎవరు?
చెప్పండి, ఎంత శ్రద్ధ తీసుకున్నాడండి దేవుడు. ఎంత వాక్యం అనే అగ్ని రాసపెట్టి ఏం చేస్తున్నాడు? ఎంత ఉడకబెట్టినా కానీ అదే ఇక ఆ మంట ఇక లాభం లేదు కనుక డైరెక్ట్ గా ఈ కొండని, ఆ కొండలో ఉన్న దాన్ని తీసి ఎక్కడ వేయాలంట? అగ్నిలో వేయి. అంటే అర్థం ఏంటండి? ఇక అగ్ని, ఆ అగ్ని ఏ అగ్ని ఏంటండి? పాపంలో వచ్చు అగ్ని వేసే. దేవుడి వాక్యము ఎంత వివరంగా మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ మట్టి బాటల్లో ఏమంటే ఆ ఆలోచన పోతుందా? రక్తపు చార పోతుందా? ఏమండి? ఆ రక్తపు చార పోతుందా? నీ కన్నీటి ప్రార్థన పిల్లరా, ఆ తలంపు ఆలోచన నీలో కనబడుతున్నప్పుడు మొఖాల మీద నీ పని మానుకొని నువ్వు పని నిర్ణయం చేస్తుంది, నాశనం చేస్తుంది, నష్టం చేస్తుంది, కలహం రేపుతుంది. పేరాస గలవాడు ఏంటో ఎదుర్కొన్నామండి మొన్న. కలహం రేపుతుంది, పేరాస కలహాన్ని రేపుతుందంట, దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటుందంట, ధనాశ ప్రాణాన్ని తీస్తుంది. పేరాశలు, దురాశలు, ధనాశలు ఏం చేస్తాయండి? ఇవే కదా మానవుడు వెతుకుతున్నది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మన పైన ఉన్న దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన చూడలేము మనము, కానీ ఆయన మనం చూస్తున్నాడు. మన ఫ్యూచర్ ఏంటో, జరబోయే భవిష్యత్తు ఏంటో దేవుడికి తెలుసు, మనకైతే తెలియదు. కనుక నశించిపోతున్నారు ఈ ఆత్మలు. కనుక నిత్యము అక్కడే కాదు. కనుక ఈ రక్తపు చారల్ని కనపడకుండా చేయాలని చూసినా కానీ కనబడుతాం. ఆ రక్తము, అది చిందించిన రక్తము, ఆ నరహంతకుడు చిందించిన రక్తము, అందులో కోపం పోయింది అంటే ఎందుకు కోపం కనబడుతుందండి? మిగతా కోపం కనబడుతుందేంటి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభా అని అంటున్నావు? ఆ కోపం పోయిందా? ఎంత ఉడకబెట్టినా సాదృశ్యం అర్థమైపోయి ఉంటుంది మీకు. బహుశా ఏమన్నా అర్థమైందా? అయ్యా అర్థమైందా? కానీ అది ఇంత చూడండి, ఎంత శ్రద్ధ పుచ్చుకున్నాను. దాని విస్తారమైన మస్తు మస్తుతో కూడా దానిని అగ్నిలో వేయము. 14వ వచనం చదువుతున్నాం. యెహోవా నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చుతాను. నేను వెనక తీయను, కనికరింపను, సంతాపడను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా. ఎక్కడ బాగుంది అనుకున్నారండి మనం చేసిన పొరపాట్లు? ఏమండి? బావు ఎక్కడికి పో. కనుక వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశోధన చేస్తున్నాడు. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరించను. చూడండి, నిర్గమకాండంలోనే ఒక మాట అంటున్నాడు చూసారా? ఆ మాట చెప్పేసి ముగించేస్తాను. నిర్గమకాండంలోనే 34వ అధ్యాయంలో 6వ వచనము. అతని ఎదుట యెహోవాను దాటి వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఎవరండి దేవుడు? యెహోవా ఎవరండి?
కనికరము, దయ, దయ, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా కనికరమ కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏమైపోయాడండి? ఎస్కేల్ గ్రంథంలో ఇలా చదువుకున్న మాట 24 పదవచనంలో. ప్రధాన నేను మాట ఇచ్చినాను, అది జరుగును. అక్కడ కనికరం గల దేవుడు ఇక్కడ కనికరింపన అంటున్నాడు, సంతాపన అంటున్నాడు. నీ ప్రవర్తన బట్టే, నీ క్రియలను బట్టే ఆయన ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడిని యొక్క హృదయం ఏమైపోయిందండి? ఆరోగ్యం పెట్టి కనికరం లేకుండా చాలా మంది ఇప్పుడు దాకా నీ గురించి నిన్ను ఎంత ఓర్చుకున్నానంటే ఇక ఓర్చుకునే పనే సహించను, ఇక నేను సహించలేను అని అంటారండి కొంతమంది. కానీ దేవుడికి ఎలాంటి కోపం వచ్చిందండి? కోపాన్ని పుట్టించేవారుగా ఉందామా? కనుక ఇక్కడ ఆయన చూడండి, ఇక్కడ ఆయన 1000 మందికి కృప చూపుతూ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే తప్పులు చేసేసేసి, పొరపాటు చేసేసి ఏ కాదుగా ఊరుకొని దోషులను ఆయన ఏం చూసుకుంటాడు? ఎవరికి తెలుసు అండి? మనుషులు కళ్ళు కప్పుతాం కానీ దేవుడికి కళ్ళు కప్పుతామా? చెప్పండి. మనుషుల యొక్క నేత్రాన్ని కప్పేస్తాం కానీ దేవుడి కళ్ళు కప్తామా? కప్పలే అని ఏమంటున్నా ఇక్కడ? ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక. చూడండి, ఇక్కడ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని. అర్థమైందా? క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక. అంటే క్షమిస్తాడంట కానీ నిర్దోషిగా ఎంచడు. క్షమిస్తాడంట కానీ నిర్దోషిగా ఎంచడు. క్షమించడం అంటే ఎలా వస్తుందండి? చెప్పండి. క్షమించడం అంటే ఎలా వస్తుంది? మన పాపాలను మనం ఒప్పుకున్నట్టయితేనే క్షమించబడతాయి. అది అలానే పెట్టుకుంటే క్షమించబడవు. ఆ దోషం దోషంగానే ఉంటుంది, అంతే. ఆ దోషము దోషంగానే ఉంటుంది, స్పష్టంగా ఉంది దేవుని వాక్యం. కనుక దోషము మనం దోషిగానే నిలిచిపోతాం. అలాంటి స్థితి కాదు. కనుక దేవుడు ఏం చేస్తాడు? చివరికి తీసుకెళ్ళి ఈ కుండ, ఆ కుండలో ఉన్నది కూడా అగ్నిలో పడవేసింది. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాం. పిల్లగా మన జీవితంలో వాక్యం వింటున్న మనం వివేకం కలిగి దేవుని వెతుకువారు కాలేమని దేవుడు ఆకాశం నరులలో పరిశ్రమ చేస్తున్నారు. అందరూ చెడిపోయారు. అందరూ మేలు చేసేవాడు ఒక్కడూ లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమలో అందరినీ పిలుచుతున్నాడు దేవుడు. ఎంతకాలం ఉంటామండి ఇక్కడ? భూమి మీద ఎంతకాలం ఉంటాం? ఎంతకాలం ఉంటామండి? చెప్పండి, ఎంతకాలం ఉంటాం? దేవుడి కంటే మనం గొప్పవాళ్ళ? చెప్పండి, ఎవరికంటే గొప్పవాళ్ళ కాదు కదా. నేను చేత నిర్మాణం చేయబడిన మనము ఆయన వచ్చి ఆయన చక్కపరిచి, ఎందుకు? ఆయన రాజ్యం విస్తరింప చేయడానికి, పరలోకంలో ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనగా, సత్య సంబంధులుగా, సత్యములకు సాక్ష్యం ఇచ్చేవారుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా భూమి మీద తన కుమారులుగా, బిడ్డలుగా జీవింప చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు.
పిలుచుకున్నాడు. కానీ ఎంత త్యాగం అండి, ఎంత త్యాగము, ఎంత త్యాగము. అంత ఉడకబెట్టినా కానీ మస్ట్ పోలేదంటారు, మస్ట్ పోలేదంటారు. పశ్చాత్తాపము ఎంత బలంగా నువ్వు పశ్చాత్తాపడితే నీ పాపానికి పరిహారము. ఇది చూచి ప్రార్థన చేసి నా పాపం పోయింది అని నువ్వు చెప్పగలిగే సాక్ష్యమే నిజమైన సాక్ష్యం. నా కడుపు నొప్పి పోయింది, నా కన్ను నొప్పి పోయింది, నా గుండె నొప్పి పోయింది, నా ఆనెప్పి పోయింది. ఇది సింపుల్, చాలా చెప్పండి, ఇది చాలా స్వల్పమైనది. నాలో కోపం పోయింది. నరహంతుడు అంటే ఏంటండి అమ్మా? పాపమే నరహత్య. తన సహోదరుడి మీద కోపపడేవాడు విమర్శకులోనూ మహాసభకులోను. కోపము అంటే నరహత్య ఇస్ ఈక్వల్ టు బైబిల్ చెప్పేది ఏంటంటే నరహత్య అంటే కోపం పడువాడు, తన సహోదరుని మీద కోపపడువాడు నరహంతకుడు అని సాక్ష్యం చేసింది. 1వ యోహానులో కూడా మాట ఉంటుంది. కనుక మనం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టు. నరహంతకుల జాబితాలోకి ఎందుకు వెళ్ళాలి మనం? ఎందుకు వెళ్ళాలంటే అది విడిచిపెట్టి ఎన్నో పర్యాలు మనకి దేవుడు వాక్యం అందిస్తున్నాయి. కానీ ఆ పట్టణంలోనే ఉంటావేంటి? ఏ పట్టణంలో? నరహంతకుని పట్టణంలో ఉంటావేంటి? నరహంతకుని పట్టణం అంటే ఎక్కడండి ఇది? కోపపడే వాళ్ళ జాబితాలో, కోపపడే వాళ్ళ జాబితాలో ఆ పట్టణంలో ఉంటున్నావు. నీకు శ్రమ, అది దేవుడు వాక్యం. కనుక ఆ స్థితిలో నుంచి మనం బయటికి రాగలిగినట్లయితే దేవుడు మనల్ని గొప్ప విడిపింపులో విడిపించగలిగినటువంటి శక్తి మాకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎంతకాలం వాక్యం వింటున్నావు? వాక్యం విని ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నప్పటికి కూడా ఇంకా ఎంత అగ్ని రాచబెట్టినా, ఎన్ని కట్టెలు కాలిపోయినా, ఎంత అగ్ని రొగలు పెట్టినా, ఆ చిక్కదనాన్ని, ఆ చిక్కగా ఆ మాంసము ఉడకబెట్టినా, అందులో ఒక ముక్క వెంబడి ముక్క తీస్తే అందులో కనపడుతున్నది రక్తపు చార. రక్తపు చారలు కనపడతాయి. నోరు తెరుస్తావా? నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? ఇంకా నువ్వు ఎక్కడున్నావు? ఇంకా ఎక్కడున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ప్రార్థన చేస్తావా? ప్రభువా నన్ను క్షమించున్నాయి. ఎంతో వాక్యం వింటున్నాను. అగ్ని లాంటి నీ వాక్యము బండలను పగలగొట్టగలిగినటువంటి శక్తి లాంటి నీ వాక్యాన్ని ప్రభా నేను నిత్యము వింటున్నాను ప్రభా. కానీ నరహంతకుని పట్టణంలోనే ఉన్నాను నాయన. ఇంకా నేను నరహంతకుని పట్టణంలోనే ఉన్నాను. నా మట్టి పోలేదు. అయ్యో నేను బలహీనుడిగానే ఉన్నాను. దేవుడు ఆకాశం నుండి నరును పరిశీలన చేస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నాడు దేవుడు. ఒకవేళ బలహీనమైపోతున్నావేమో, ఎక్కడ నీవు బలహీనమైపోతున్నావేమో గ్రహింపులోనికి రా, గ్రహింపులోనికి రా. జాలి కలిగిన దేవుడు ఎవరు జాలి పడతాడండి? నీ సహోదరుడు నీ మీద జాలి పడలేకపోతున్నాడే. మానవుడిగా నీ కుటుంబంలో రక్త సంబంధం కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా నీ మీద జాలి పడలేకపోతున్నాడు కదా. కానీ ఆయన జాలి, ఆయన కనికరము, ఆయన ప్రేమ 1000 తరాల వారికి ఆ కరుణను చూపించే ఆ కరుణను నీ ద్వారా పోగొట్టుకుంటున్నావేమో, శాపాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నావేమో. ప్రార్థన చేయి, ప్రార్థన చేయండి. యేసు ప్రభువా నన్ను కరుణించు నాయన, కరుణించు. వదిలిపెడదాం, వదిలిపెడదాం. ప్రభు బాగా పట్టుకున్నాం, ప్రభు బాగా పట్టుకుని కన్నీరు విడుద్దాం. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు.
దేవుడు నిన్ను ఒక సత్య రూపానికి తీసుకుని, ఒక పార్టీని, ఒక పనికిమాలిన వాడిని, ఒక వ్యక్తిని, ఒక హంతకుడిని, ఒక వ్యభిచారిని, ఒక మోసగాడిని నేను ఒక సత్య రూపంలోకి మార్చడానికి దేవుడు పిలుస్తున్నాడు. లోకంలో ఉన్న విగ్రహాలు దేవుడు కాదండి. అక్షయుడైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, చూస్తున్న దేవుడు, వివేకము కలిగి దేవుడు వెతుకువారు కలవేమని ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడని రాయబడింది కదా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందామండి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, చూపించండి అయ్యా. అడుగుతాం దేవుని సన్నిధిలో ఉదయాన్ని నడవబట్టుకుందామండి. ఎంతకాలం నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ మార్పు లేదు మన జీవితంలో. మార్పు లేని జీవితమే ఇంకా కనబడుతున్నది. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, యేసయ్యా అడుగుదాం. జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి ఎంత వాక్యాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవవాక్కుని నీ సేవకుల ద్వారా మాకు అందిస్తున్నారు నాయన. కేవలం వినివారంగానే ఉంటున్నాము, కానీ మాలో ఏది పరివర్తన, వాక్యాన్ని బట్టి స్పందించే ఆ స్థితి, ఆ భయము దాన్ని వదిలిపెట్టేసి నిర్భయస్తులుగా ఉండి ఇంకా వాక్యానికి నాయనా నాయనా మేము ఉడకని స్థితి కనబడుతున్నది నాయన. ఇంకా రక్తపు చార ప్రభా మాలో కనబడుతున్నది నాయన. ఈ పరిస్థితుల్లో నుంచి మేము సంపూర్ణంగా బయటికి రావడానికి మాకు సరళం చేయండి అయ్యా. దేవా నాయన, మాకైతే మేము నాయన వ్యర్థులమే. తండ్రి, నీవు మమ్మల్ని పట్టించుకోవాల్సిందే. మమ్మల్ని పట్టుకోండి నాయన. నాయన దేవా, ఎలాగ భక్తులైన వారిని అపరాధిని ఎలాగా శిక్షించి లోపరుచుకున్నారో తండ్రి, మమ్మల్ని కూడా నాయన మమ్మల్ని అలాగా చేసుకోండి తండ్రి. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని దిద్దండి నాయన. మా మట్టుకు మేమైతే నిర్భయంగా ఉంటున్నాము నాయన. మా దిగంబరత్వాన్ని మేము గుర్తించలేకపోతున్నాం, మా దిక్కుమాల స్థితిని మేము గుర్తించలేకపోతున్నాం ప్రభా. మా బలహీనతను మేము గుర్తించలేకపోతున్నాము నాయన. తండ్రి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని విడిచిపెట్టవద్దు, మమ్మల్ని దాటిపోవద్దని ప్రార్థిస్తున్నాను. నీ కృప మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని, ప్రతి బలహీనత నుంచి కూడా మమ్మల్ని విడిపింప చేయమని, ఈ మాటలు మాత్రం హృదయాల ఫలింప చేయమని ప్రవేశిస్తున్నాం. ఆమేన్.